సమాజ స్థాపన కోసం కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తి కోసం అహర్నిశలు శ్రమించిన మహామనిషి నిడారంబరుడు నిగర్వి అభ్యుదయ సినీ రచయిత కామ్రేడ్ బొల్లిముంత శివరామకృష్ణ 20వ వర్ధంతిని కార్యక్రమం ఈ రోజు తెనాలి సిపిఐ కార్యాలయంలో జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కమ్యూనిస్టు పార్టీకి సమాజానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. పట్టణంలోని గాంధీనగర్లో గల సిపిఐ కార్యాలయంలో సినీ రచయిత కామ్రేడ్ బొల్లిముంత శివరామకృష్ణ 20వ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ బొల్లిముంత శివరామకృష్ణ నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు ఉద్యమకారుడని, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగును నింపాలనే ధ్యేయంతో అటు ఉద్యమాలతో పాటు రచనలను కృషి చేసిన మహనీయుడు అని అన్నారు. అభ్యుదయ భావాలు కలిగిన మనుషులు మారాలి వంటి సినిమాలకు సినీ రచయితగాను, ఇటు సంభాషణలు సమకూర్చే కవి బొల్లిముంత శివరామకృష్ణ అని పేర్కొన్నారు. ఆయన అందించిన కథలు గాని, సూచించిన పాత్రలు గాని నిజ జీవితానికి అతి చేరువుగా ఉంటాయని అన్నారు. కార్యక్రమానికి సిపిఐ తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు బొల్లిముంత కృష్ణ, ఏఐటియుసి రాష్ట్ర నాయకులు గురుబ్రహ్మం, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాసం వెంకటేష్, సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి కిరణ్ బాబు, మట్టిపల్లి రామలింగేశ్వరరావు, ఆకుల శ్రీనివాస్, దనిశెట్టి బాలచైతన్య, ఏవైఎఫ్ పట్టణ కార్యదర్శి రాజేష్ బిల్లా, ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి గండు శివ, బషీర్, మునిపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు. అమరజీవి, అభ్యుదయ కవి, అభ్యుదయ రచయితల సంఘానికి మాజీ రాష్ట్ర అధ్యక్షులు, సినీ వినీల ఆకాశంలో ఉత్తమ మాటల రచయితగా సుమారు 100 సినిమాలకి మాటలు రాసి సినిమా రంగంలో కూడా మార్క్సిజం వెలుగులో రచనలు ఎలా చేయాలో రచనా రంగానికి కూడా ఒక దిక్సూచిలాగా చూపించినటువంటి మనుషులు మారాలి లాంటి ఇంకా అనేక సినిమాలు మాటల రచయితగా, కవిగా, అలాగే అనేక గేయాల్ని రచించినటువంటి రచయితగా, అంతేకాకుండా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి అద్దం పట్టే పద్ధతుల్లో ఆయన గారు రచించినటువంటి మృత్యుంజయులు అనేటటువంటి నవల ఈనాటికి కూడా దానికి అసలు ఇప్పటికి కూడా దాన్ని చదివినటువంటి వాళ్ళు ఎవరు కూడా మర్చిపోలేరు. భావితరాలకి, భావి రచయితలకి అది ఎంతో ఆదర్శంగా ఇంకా అనేక రచనలు కూడా కామ్రేడ్ బొల్లిముంత శివరామకృష్ణ గారి భారత కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నేత, అభ్యుదయ కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కథ, గల్పికలు, నవల్సు, వ్యంగ్య కథలు రాసినటువంటి గొప్ప మానవతామూర్తి బొల్లిముంత శివరామకృష్ణ గారు అభ్యుదయ సాహిత్యోద్యమంలో చివరకంటూ నిలబడి నిరంతరం పేదవాడి కోసం, పేదవాడి పక్షాన నిరంతరం ఉద్యమాలు చేసినటువంటి గొప్ప కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ బొల్లిముంత శివరామకృష్ణ గారు. మరి ఆయనతో కలిసి దాదాపు నేను 2 దశాబ్దాలు పైగా కలిసి తిరగటం జరిగింది. అంతేకాకుండా ఆయన తొలి సినిమా తిరుపతమ్మ కథ, తర్వాత పునాదిరాళ్ళు, ప్రాణం ఖరీదు, కాలం మారింది, శారద, మామంచి అక్కయ్య, ఇంకా చివరి సినిమా స్వతంత్రం మా జన్మ హక్కు. ఇట్టా దాదాపు ఆయన రాసినటువంటి అన్ని సినిమాలు కూడా శోభన బాబుకి అయితే బ్రేక్ ఇచ్చిందనమాట. కాలం మారింది, శారద, మనుషుల మారాలతో. అట్టా ఎక్కడున్నా కానీ అత్యుత్తమమైనటువంటి మానవతా విలువలతో మంచి అన్నది పెంచుమన్న మహాకవి గురిజాడకు అడుగుజాడగా నిరంతరం చనిపోయేంత వరకు కూడా ఆయన రచనలు చేస్తూ పేదవాడి కోసం నిరంతరం ఆలోచించిన వ్యక్తి. అలాగే బందర్ పార్లమెంటుకి పోటీ చేసి కొన్ని లక్షల్లో ఓట్లు తెచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి. అంతేకాకుండా ఉమ్మడి తెనాలి డివిజన్ అంటే దాదాపు 7-8 నియోజకవర్గాలు కలిపితే ఒక తెనాలి డివిజన్ అన్నమాట. ఆ తెనాలి డివిజన్కి ఆయన సిపిఐ కార్యదర్శిగా పనిచేశారు. మరి ఈ భవనం కూడా ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంత మహోన్నత మానవతావాది బొల్లిముంత శివరామకృష్ణ గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపున, అభ్యుదయ రైతుల సంఘం తరపున జోహార్లు అర్పిస్తూ
కామ్రేడ్ శ్రీ బొల్లిమంత శివరామకృష్ణ గారి గురించి మరి అజయ్ కుమార్ గారు కానీ అదేవిధంగా సింగారావు గారు కానీ మరి చాలా ముఖ్యమైన విషయాలు తెలియజేశారు. మరి కవి, రచయిత, అదేవిధంగా కమ్యూనిజంలో ఎలా ఉండాలి, ఏ విధంగా సమస్య వస్తే ఆ సమస్య పరిష్కరించే దిశగా ఏ విధమైనటువంటి నిలబడి ఆ యొక్క కార్యక్రమాన్ని లో భాగంగా సమస్యలను పరిష్కరించుకుంటూ ఈ తెనాలి నియోజకవర్గమే కాదు ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మంచి పేరున్నటువంటి కామ్రేడ్ శ్రీ బొల్లిమంత శివరామకృష్ణ గారికి నివాళులు అర్పించే క్రమంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. కాబట్టి మీ అందరికీ కూడా మరి బొల్లిమంత శివరామకృష్ణ గారి నివాళులు అర్పిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ